ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని, గతంలో మీరు ప్రకటించిన విధంగా రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయాలని, వరి ధాన్యం కొన్నటువంటి సన్నధాన్యానికి బోనస్ వెంటనే రిలీజ్ చేయాలని తదితర డిమాండ్లతో రైతాంగానికి మద్దతు ఇవ్వడం కోసం దేవరూపల మండలంలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు రైతులందరూ వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే ఒక వార్త ఏంటంటే తొర్రూరు మండలంలో అమ్మాపురం గ్రామంలో మధ్యాహ్నం భోజనానికి వంటలు ఉండే గిన్నెలు ఇవ్వడానికి వెళ్ళిందంటే ఎమ్మెల్యే. అక్కడ పోతే బడి పిల్లగాళ్ళు పువ్వ సక్కలేదని, అమ్మలక్కలు మాకు లోన్లు వస్తలేవు లేకపోతే మాకు పెన్షన్ వస్తలేదని ఇది రెండోసారి నిరసన చేసి వెళ్ళగొట్టారు. ఇది మీకు ఒకసారి తెలియజేయడం కోసం చెప్పాను. నిన్న కాక మొన్న అసెంబ్లీలో మాట్లాడింది మీరు చూసి చాలా మంది. దేవరూపుల ప్రాంతంలో పాలకుర్తి, కొడకల్ల, పెదంగర ప్రాంతాల్లో వరి ఎండిపోతుందని అసెంబ్లీలో మాట్లాడాల. ఆకేరువాగు నుంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కుడి ఎడమగా ఉన్నటువంటి రైతాంగానికి వరి ఎండిపోతుంది అని అడగలే. బయ్యన వాక్ కింద ఉన్నటువంటి రైతులకు నీళ్లు కావాలి, నీళ్లు ఇస్తామని అడగలే. మా పెదంగర్ల పోలీస్ స్టేషన్ కావాలి, ఎంపీడీఓ కావాలి, ఆఫీస్ కావాలని అడుగుతాను. అంటే నియోజకవర్గంలో ఎంత పటిష్టమైనటువంటి సమస్యల పైన రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద కానీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన ఏ పాటి అవగాహన ఉందో ఒకసారి చూడండి. ఎందుకయ్యా మేము ఇంత పని చేస్తున్నాం అని చెప్పుకుంటాను, వాళ్ళు పని చేయట్లే. దయాకర్ రావు గారి మీద ఈగ కూడా వాళ్ళని ఇస్తలేరట బీఆర్ఎస్ కార్యకర్తలు. ఈగ కాదు కదా, దోమ కూడా ఆలనీయం. ఎందుకంటే మీరు 47,000 మెజార్టీతో గెలిచారు, ప్రజల్ని పట్టించుకోవట్లేదు. 47,000 మైనస్ తో దయాకర్ రావు ఓడిపోయారు. 24 గంటలు రైతాంగంతో ఉంటున్నారు, ప్రజల కోసం ఉంటున్నారు, ప్రజల మధ్య ఉంటున్నారు. ఇది దయాన్నకు మీకున్నటువంటి తేడా. ఇంకో 3.5 సంవత్సరాలు అయితే మీరు బిస్టర్ కట్టుకొని వెళ్ళిపోతారు, దయాన్న ఇక్కడే ఉంటాడు. ఇది దయాన్నకు మీకు ఉన్నటువంటి తేడా. ఇక్కడ పాలకుర్తి గడ్డ మీద నుంచి చెప్తూ ఉన్నాం. గత సంవత్సరం కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ ఇందాక మా పార్టీ మాజీ అధ్యక్షులు చెప్పారు, గిరిజన రైతులు పంట చేయాలి ఎండిపోతే వచ్చి పరిశీలించి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. ఇన్ని రోజులలో రైతాంగం ఇబ్బంది పెడుతుంటే ఏ ఒక్క రోజు కానీ ఏ మండలంలో ఏ రైతు దగ్గరికి ఎట్టి ఎన్ని ఎకరాలు ఎండినాయి, ఎందుకు ఎండింది అని ఒక్క దగ్గర మీరు ప్రశ్నించారా? మొత్తం మన తెలంగాణ ప్రాంతంలో 25% పైచీలకు సాగునీటి ఆధారంగా మాత్రమే బోర్ల మీద బావుల మీద మాత్రమే పండుతుంది. మిగిలిన 75% వర్షాధారంగా ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయం పండుతుంది. ఇది అర్థం చేసుకోలేని మీరు సాగునీటి పట్ల సరి అయినటువంటి అవగాహన లేదు. ఒకవేళ నిజంగానే సాగునీటి సంపూర్ణంగా ఇయ్యలేమని కనుక మీరు ముందే భావించుంటే కాలుకు ముందే మీరు వ్యవసాయ శాఖ ద్వారా అధికారులను పిలిపించి ఈ సంవత్సరం ఎక్కువ సాగు వేసుకోకూడదు అని చెప్పాలి. అది చెప్పకుండా రైతులు వేసుకున్నప్పుడు ప్రశాంతంగా ఉన్నారు, ఇప్పుడు ఎండిపోతున్నప్పుడు మాకేం అవసరం అన్నట్టున్నారు. అప్పటికైతే కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి. చదువుకునే టైం విద్యార్థులు అల్లాడుతున్నారు, మీరు కరెంటు రాత్రి పగలు తీసేస్తా ఉన్నారు. ఉన్న కొద్ది గొప్ప బోర్లు వేసుకున్న రైతులకు పంటకు నీరు అందట్లేకపోతున్నారు. రైతు అల్లాడుతుంటే మీరు ఎక్కడ కూడా పట్టించుకోవట్లేరు. పైగా మా మీద, మా కార్యకర్తల మీద, మా సోషల్ మీడియా మిత్రుల మీద, బీఆర్ఎస్ నాయకత్వం మీద మీరు కేసులు పెట్టించి దాడి చేయించి జైళ్లలో పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఏ రకమైనటువంటి ఇబ్బందిగా మేము ఫీల్ కావట్లేము. దయాన్న ఇప్పుడు ఎప్పుడు రేపు ఎల్లకాలం ప్రజలనే ఉంటారు, బీఆర్ఎస్ ప్రజలనే ఉంటది. ఈ ప్రజలలో ఉండే నాయకుడికి ఇప్పుడు కాదు ఎప్పుడైనా ప్రజాదరణ ఉంటది. దానికోసం నిరంతరం మేము పనిచేస్తాం తప్పితే ఎప్పుడు కూడా మీ ఉడత ఊపులకు భయపడం అనేది మేము తెలియజేస్తున్నాం. ఇంకో ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే ఇవాళ ఇంకా 4 రోజులైనా మంచినీళ్ళు కూడా కటకడవుతుంది. మిషన్ ప్రజల మంత్రిగా ఉన్నప్పుడు సార్ ఈ ఊర్లో నీళ్లు వస్తలేమంటే 24 గంటలు ఆ ఊర్లో మంచినీళ్ళు ఇవ్వాలని ఆదేశించారు. మొత్తం 200 పైచులుకున్నటువంటి పాలకుర్తి నియోజకవర్గంలో ఓ రోజు కూడా ఎక్కడ కూడా రైతులు కానీ ప్రజలు కానీ మంచినీటికి ఇబ్బంది వల్లే, సాగునీటికి ఇబ్బంది వల్లే. పోయిన సంవత్సరం ఎన్నికలప్పుడు మేము ఊరు తిరుగుతున్నప్పుడు దయాన్న చెప్పేవారు, అరే నాయన రేపు వచ్చే కాళేశ్వరం నీళ్ళ ద్వారా మొత్తం పాకురు పడుతుంది అని చెప్తే ఎవరు నమ్మలే. కానీ ఇప్పుడు ఆ సంవత్సరం వెంటనే దయాన్న చూపెట్టారు నీళ్లు. మరి నీటి మేనేజ్మెంట్ వాళ్ళు చేయలేక, అధికారులతో పిలిచి సమన్వయం చేయలేక రైతాంగంతో ఆటలాడుకుంటున్నారు. ఎవరికి అన్యాయం చేయని వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు సమాజంలో అంటే రైతన్నకే. ఈ రైతన్నను అన్యాయం చేసినటువంటి రేవంత్ రెడ్డి, ఈ రైతన్నను అన్యాయం చేసినటువంటి సర్కార్, కాంగ్రెస్ సర్కార్ తగిన మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దయచేసి తక్షణమే రైతాంగానికి ఉన్న కొద్దిపాటి నీళ్లను ఇచ్చినట్టయితే చివరి దశకు వచ్చినటువంటి పంటను కాపాడుకొని కనీసం రేపు బుక్కడి అన్నం తినడానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తూ రైతులతో కొలువు పెట్టుకునేటువంటి వాడు ఎవరు కొసలే లేదు.
రేవంత్ రెడ్డి గొరువు పెట్టుకున్నాడు. నిన్న కాక మొన్న నిన్ననే బడ్జెట్ ప్రవేశపెట్టాడు. పోయినసారి 43,000 కోట్లు పడబెడితే ఈసారి 18,000 కోట్లు మాత్రమే బడ్జెట్ లో పెట్టారు. అంటే అర్థమైంది, రైతుల మీద నీకు ప్రేమ లేదు. కాబట్టి నీతితో రైతులను అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలతో ఆటాడుతున్నావు. రేపు నీ పతనం మొదలైంది. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బరాబర్ నీ మద్దతుదారులను అందరినీ పాతాళం దొక్కుతారు. ఇప్పుడు నియోజకవర్గంలో ఎవరు నాయకులు లేరు. వాళ్ళిద్దరి అత్తా కూడా రాజ్యం వేస్తున్నారు. ఇక్కడ నివురు కప్పిన నిప్పులా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు బ్లోట్ అయ్యి వీళ్ళని తట్టకూడదు చదువుకొని పంపించేటట్టున్నారో అంత సీరియస్ గా అంతర్గతంగా కొట్లాట్లు జరుగుతా ఉంది. అది తొర్రూరు కావచ్చు, దేవరూపుల కావచ్చు, కొడకల కావచ్చు, పక్కన ఉన్న పెదవంగ కావచ్చు, పాలకుర్తి కావచ్చు. ఎక్కడ కూడా సరైన నాయకత్వం లేదు, సమన్వయం లేదు. మొత్తం ప్రజల్ని గందరగోళం చేస్తున్నాడు. కష్టం వస్తే పట్టించుకోవడానికి ఏ నాయకుడు కూడా లేడు. అటువంటి అచంచలమైనటువంటి రాజకీయ జ్ఞానం కలిగిన వాళ్ళతోని మరి మన ప్రాంతం అభివృద్ధి కాదు. మనం వెనక్కి పోతాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, దయన్న కండగా ఉండండి, బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండండి. వచ్చే ఎన్నికలలో, స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా వాళ్ళని మనం పాతాళం పెట్టాల్సిందే. మనం నమ్ముకున్నటువంటి రైతుల కోసం, ప్రజల కోసం నిలబడాల్సిందిగా మనవి చేస్తూ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు.